విశాఖలో డెక్కన్ క్రానికల్ ఆఫీసు దాడి ఘటనపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం నిందితుల పేర్లు నమోదు చేయలేదు. కారకులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారుల ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. నిందితుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ ఘటనపై కేసు నమోదైంది, బట్ ఏంటంటే ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు అనేది నమోదు చేయలేదు. ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? హరిత, నిన్న సాయంత్రం విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయం మీద టీఎన్ఎస్ఎఫ్ అదేవిధంగా తెలుగు మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. అయితే పూర్తిగా ఒక దౌర్జన్యం చెప్పుకోవచ్చు. డెక్కన్ క్రానికల్ కార్యాలయం బోర్డుని దగ్ధం చేసి లేబర్స్ను సృష్టించారు. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి నిన్న ఫిర్యాదు చేసినప్పటికీ నిన్న ఫిర్యాదు నమోదు చేయకుండా ఈ రోజు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై. అయితే ఈ ఘటన ఎంఈబీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు తీసుకున్నప్పటికీ ఎంఈబీ పోలీసులు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో 329/4 అదేవిధంగా 326, 324 అదేవిధంగా రెడ్ విత్ కార్నర్ 79, 35 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఎంబీబీ పోలీసులు. కానీ అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎంబీబీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు ఏవి కూడా చేర్చకుండా కేసు నమోదు చేశారు. ఇందులో ఉన్నతాధికారుల ఒత్తిడి, రాజకీయ ప్రభావాలు కూడా ఉన్నాయని కూడా ఒక అనుమానం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతమందికి మనకు సాక్షి టీవీ స్క్రీన్ లో చూసుకోవచ్చు, పూర్తిగా కూడా ఆ ఘటనకు సంబంధించి ఆ గోడ మీదకి ఎక్కి డెక్కన్ క్రానికల్ సంబంధించిన బోర్డుని దగ్ధం చేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. దృశ్యాలు తగలబెడుతున్న వారి ఫోటోలు చాలా క్లియర్ గా మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ తెలుగు మహిళా విభాగం సంబంధించిన అక్కడ ఉన్న చాలా మంది కార్యకర్తలు కావచ్చు, అందరూ ఫోటోలు కూడా చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా విజిబుల్ అయ్యే పర్సన్సే. కానీ అలాంటిది ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లు కూడా చేర్చకుండా ఖాళీగా ఒక డమ్మీ ఎఫ్ఐఆర్ అని చెప్పుకోవచ్చు, ఒక ఖాళీ ఎఫ్ఐఆర్ ని ఫిల్ చేసి ఏదో కేసు నమోదు చేశారు. తూతూ మంత్రంగా దర్యాప్తు చేద్దామన్న విషయంపై మనకి ఇది కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపై రాజకీయ ఒత్తులు ఉన్నాయని ఒక జర్నలిస్టు విభాగం సంబంధించి, అంటే ముఖ్యంగా మీడియాలో వచ్చే కథనాలని ఖచ్చితంగా ప్రజలందరూ నమ్ముతారు. చాలా విశ్లేషణ చేసిన తర్వాత వాళ్ళ కథనాలు వస్తాయి. ఇలాంటి తరుణంలో డెక్కన్ క్రానికల్ తమకు అగెనిస్ట్ గా రాసిందంటూ ఈ విధంగా ఆందోళన చేపట్టి ఇంకొక దౌర్జన్యం సృష్టించి ఎవరో బెదిరింపులకు పాల్పడిన విధంగా మనకు కనిపిస్తుంది. అంటే ఒక హింసాత్మక ఘటనలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఇలాంటి హింసాత్మక ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూనే వస్తున్నాయి. మనం ఇప్పుడు చూసుకున్న విశాఖపట్నం ఒక చాలా ప్రశాంతమైన విశాఖపట్నంలో ఇంత దౌర్జన్యం, ఇంత హింసాకాండ మనకి కంటికి కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరేష్.